అంత లేదులే నీకు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు మార్నింగే నేను ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే, కాకర చెట్టు అయితే బాగా వాడిపోతూ ఉన్నా కూడా కాయలు బాగా కాస్తానే ఉన్నది. ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉన్నింది. అంతకుముందు నేను పురుగు పడితే పసుపు నీళ్ళు కొట్టాను, అంతా పోయింది అన్నాను కదా. అది కానీ మిరప చెట్టు కానీ అన్నీ కూడా ఒకవేళ ఉన్నా కూడా అవైతే ఎక్కువ ఏమి కాపుకు రావడం లేదు. పైగా అవేంటంటే ఆ చెట్లకన్నిటికీ వాటిని నీడబడిపోయి మిగతా ఏమీ పెరగడం లేదు. సరే, మా వారు వస్తే చెప్దాం అనుకుంటున్నాను, ఉండిద్దామా లేకపోతే తీసేద్దామా వాటిల్ని అని చెప్పేసి. అంటే ఇవి పడి మొలిచినాయి అనమాట. ఎక్కువగా బాగా కాపు రావట్లే, మిగతా వాటిలాగా బాగా కాపు రావట్లే. ఎందుకు ఎక్కువగా బలిసిపోతున్నాయి, తీసేద్దామని అయితే అనిపించింది. మా వారు వచ్చినాక రేపు దాని నిర్ణయం తీసుకుంటాను. ఇంకా మెయిన్గా ఇదేంటంటే, ఇక్కడ చిక్కుడు చెట్టు వేసాను కదా, పైన చూడండి అది అల్లుకోవడానికి ఆ తీగ అయితే కట్టేశాను అనమాట ఈరోజు. అది ఒక పని చేశాను. అది నేను కట్టేటప్పుడు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు, ప్రస్తుతానికి అలా కట్టాను. దానికి అల్లుకునేదానికిలాగా నేను ఒకటి అమెజాన్లోనూ దేంట్లోనూ ఉండింది, బుక్ చేశాను. అలాంటివి అల్లుకునే క్రేపర్స్ ఏమంటారు కదా, వాటిలో అల్లుకునేదానికి కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా ఇప్పుడు ఆన్లైన్లో మనకు బాగా దొరుకుతున్నాయి. అది బుక్ చేసా, ఎలా ఉంటుంది చూద్దాము. మేడ మీదైనా మనము గార్డెన్ వేసినప్పుడు అట్లాంటివి తెచ్చుకోవచ్చు. ఇక్కడంటే తాళ్ళు కట్టేసుకోవచ్చు. మేడ మీద అయితే కొంచెం చూడాలి, వేరే ఎక్కువ కాస్ట్ పెట్టకుండా చీప్గా వచ్చే ఏమన్నా చూద్దామని నేను చెక్ చేశాను అనమాట. అదొకటైతే కనిపించింది, చూడాలి రేపు. ఇంకా ఇక్కడైతే నారు అంతా బాగా నారు వచ్చిందండి, బాగాను శుభ్రంగా వంగనారు బాగా మొలిచింది. అంటే ఇంకొక 3-4 డేస్కి అయితే ఈ వంగనారు ఇంకా బాగా వస్తుంది అనిపించింది నాకు. అందుకు వీటికి ఏంటంటే, నా దగ్గర కొన్ని గోతాలు రైస్ బ్యాగులు అవి ఉన్నాయన్నమాట. వాటిలో ఏదన్నా మట్టి పోసి రెడీ చేసి పెడదాము కలిపేసి అని చెప్పేసి ఈరోజు కొంచెం ఆ పని అయితే బాగా స్ట్రెయిన్ అయిపోయినాను అనమాట. ఈరోజు బాగా ఆ పనులు చేశాను. అవన్నీ నేను చేసినవి కూడా వీడియోలు ఉన్నాయి, చూపుతాను. ఇంకా ఈ ఆనపకాయ సొరకాయలు అంటాం కదా, ఇవి 2 కాయలు కాస్తున్నాయి. ఈ పక్క చిన్న పిండి కనిపిస్తుంది కదా, అదైతే రాలిపోయింది. ప్రస్తుతానికి ఈ 2 ఉన్నాయి. వీటికి ఏదో పురుగు వచ్చేసిందండి. అవైతే ఆ పురుగుని నేను తీసి చంపాను. ఆకుల్ని లైట్గా సన్న పచ్చ పురుగులాగా ఉన్నది, లైట్గా కురుక్కొని తింటా ఉన్నాయి అన్నమాట. మార్నింగ్ టైంలోనే కనిపిస్తాయి ఆ పురుగులు. అదే నేను చెప్తూ ఉంటాను కదా, మార్నింగు నేను అందుకే చెట్లన్నీ చూస్తాను. ఎక్కడ పురుగులు కనిపించినా కూడా శుభ్రంగా ఏరేసి చంపేస్తాను అన్నమాట వాటిల్ని. మనం పురుగు మందులు అవన్నీ ఏమీ కొట్టుకోవడం లేదు కాబట్టి ఆ విధంగా వేరేసుకుంటేనే మనకి పురుగు ఇంకా డెవలప్ కాకుండా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మా గ్రూప్లో కూడా చెప్తూ ఉన్నారు. అందుకని నేను మార్నింగ్ టైం వాటికి కేటాయించేస్తున్నాను అనమాట. ఆ తర్వాతే పని చేసుకుంటున్నాను, ఏ పని అయినా కూడా. ఇంకా నైట్ ఉప్పు దీపం పెట్టాను కదా ఫ్రైడే రోజు, ఇదైతే అంతా తీసేసి ఇక్కడంతా క్లీన్ చేసేసాను. ఆ ప్రముదులు అన్నీ కూడా క్లీన్ చేశాను. చెప్పాను కదా, ఆ ఉప్పు అయితే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేస్తాను సాటర్డే మార్నింగ్ అని చెప్పేసి. ఆ ముగ్గులు అవన్నీ వేసాక అది తీసుకెళ్ళి అక్కడ పోసేసాను. ఇవన్నీ శుభ్రంగా తోమి పెట్టేశాను అనమాట. అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా టీ పెట్టుకోవడానికి వీలవ్వలేదన్నమాట. అప్పుడు దాకా ఏదో ఒక పని ఉంటే అసలు ఎలా కనిపిస్తుందంటే మనశ్శాంతిగా అనిపించడం లేదు. హ్యాపీగా టీ తాగేటప్పుడు టీ పోసుకొని హాయిగా ఏం పని లేదు అని కూర్చొని
టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇదివరకు అలా కాకుండా టకటక ముందు టీ పెట్టేసుకొని తాగేసేదాన్ని. ఇప్పుడు అట్ట కాదు, పనులన్నీ చేసుకొని చక్కగా అప్పుడు టీ పెట్టుకొని హ్యాపీగా రెండుసేపు కూర్చుంటాను అనమాట. ఈ లోపల పాపం బుడ్డగాడికి బాగా ఆకలేసింది. వచ్చి కిచెన్లో నేను టీ పెడతా ఉంటే అక్కడే వచ్చి కూర్చున్నాడు ఏదైనా పెట్టమని చెప్పేసి. ఇంకా సరేలే బిస్కెట్లే ఉన్నాయి ప్రస్తుతానికి, అవి పెడదాంలే అని చెప్పి అవి పెట్టాను. ఊరికే తిరుగుతున్నాడు అనమాట. 2 బిస్కెట్లు ఇస్తే చాలు అవి అందుకునేది, పరిగెత్తుకొని మిద్ది మీదకి వెళ్తాడు. లేదంటే వాకిట్లో నేను కాలిపట్లు పెట్టుంటాను కదా, అక్కడ పెట్టుకొని అయినా కూర్చునేది. అవి నవ్వులుతూ ఉంటాడు అనమాట. దానికి అది ఒక ఆనందము, ప్లస్ దానికి అలాగ చూసుకుంటుంటే నాకు ఒక ఆనందం అనమాట. అంటే ఎప్పుడు అంత పొద్దున్నే దానికి అంత ఆకలేదు. ఒక్కొక్కసారి నిన్న సరిగా తినలేదు, ఏమీ సరిగా తినలేదు. పాలే ఒక 2 టైమ్స్ తాగింది, ఎక్కువ ఏమీ తినలేదు. అందుకని పాపం మార్నింగ్ బాగా ఆకలేసింది అనమాట. నేను ఇంకా టీ అవి తాగాక చపాతీ టిఫిన్కి అయితే ఏమి వేసలేను. ఇడ్లీకి కానీ దోశకి అయితే ఏమీ వేయలేదు. మొన్న చపాతీ పిండి కొంచెం కలిపి ఉంటే అది ఉన్నది, అదైతే చేశాను. దీనిలోకి మామిడికాయ పచ్చడి చేశానని చెప్పాను కదా, అది ఉన్నదిలే. ఇంకా మళ్ళీ కూర అది ఏం చేస్తాంలే అని చెప్పేసి నాకు మధ్యాహ్నానికి కూడా సరిపోతుంది అన్నంలోకి. సాయంత్రం ఏదన్నా పప్పు పొంగలి అట్లాగా చేసేద్దాము. మా వారు వస్తే ఈరోజు సాటర్డే కాబట్టి నైట్ కూడా మేము టిఫినే చేస్తామని చెప్తూ ఉంటాను కదా, ఏదైనా పప్పు పొంగలి అలాంటివి చేద్దాం అనుకున్నాను. ఇంకైతే ఇదనమాట. ఈ మట్టి అంతా బయట ఉన్నది కదా, ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇవన్నీ చేయాలి అని అనుకున్నాను. టమాటా మొక్కలు కొంచెం బాగా వచ్చున్నాయి, బయట నారు పోస్తే అక్కడక్కడ కొంచెం నారు మొలుసున్నది. మళ్ళీ ఎరువులో కూడా ఎరువులో కూడా కొన్ని టమాటా మొక్కలు వచ్చాయి. చూద్దాం అవి వేద్దాము అంటే మన దగ్గర కుండీలు లేవు. కింద వేస్తే మళ్ళీ అవి అట్లాగా. నాకేందంటే ఎప్పటి నుంచో టమాటాలు ఒక ప్లాన్గా పెంచాలా అని ఒక కోరుకునిందండి. మేము వ్యవసాయం చేసేటప్పుడు కూడా టమాటాలు వేసి వాటికి కర్రలు కట్టి వాటికి స్టాండ్లాగా పెట్టి అవన్నీ కాయలు ఇలాగ ఏలబడేటట్టు కింద పాకీయకుండా పైన నిలబెట్టి కట్టియాలా అనేది ఒక కల ఉండిందనమాట. అందుకని ఇవి ముందు కుండీలలో పూల మొక్కలు అవి వేసుకుందాము, వీటికి ఎందుకులే వేస్ట్ చేయడం అని ఇంట్లో రైస్ బ్యాగులు ఉన్నాయని చెప్పాను కదా, వాటికి వేద్దాంలే అని చెప్పి ప్రస్తుతానికైతే మట్టి కలిపి పెట్టాను. ఇది ఒక అరబస్తా ఎరువు ఉండింది. ఇంకా మన కాడ ఆ బకెట్ ఉంది కదా, ఆ బకెట్తో ఒక 5-6 బకెట్లు మట్టి తెచ్చి పోసాను. మొత్తం నేను కలిపి ఆడబెట్టాను. బుడ్డగాడు రెండుసేపు అయినాక మొత్తం చిలిగేసి కింద మీద చేసేసాడు అనమాట. వాటిని కొంచెం బెడ్లు ఉన్నాయి కదా, అంటే గడ్డలు లాంటివి ఉన్నాయన్నీ తీసి పక్కనే వేసి మెత్తాడిదే అన్ని గోతాలకైతే ఎత్తి పెట్టాను అనమాట. వాటికి ఈ మట్టి ఉంటే మాత్రము దాని చుట్టుపక్కల తప్పిస్తే ఇంకేడా ఉండడు మా బుడ్డగాడైతే. దానికి ఆ మట్టిలో పొల్లాడాలా, మట్టి లోడేసేయాలా అంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు. అందుకని చూడండి ఆ పక్కనంతా ఎట్లా లోడేసింది. అప్పటికి నేను కొంచెంసేపు లోపలికి వెళ్ళాను అనమాట, ఏవో తేవడానికని. లోపలికి వెళ్ళేసరికి ఏమంటాము చెలిగేస్తుంది అంటాం కదా, అట్లా చెలిగేసింది. ఇంకా ఈ వీడియో అంతా వీటికి నేను అన్నీ ఎలాగ ఎత్తుకున్నాను అదంతా సపరేట్ వీడియో ఉన్నది. నేను మొక్కలు నాటేది అవన్నీ కూడా, ఆ టమాటా మొక్కలు అవన్నీ నాటేది అది వేరే వీడియో. తర్వాత ఒక 1 or 2 days తర్వాత అది అప్లోడ్ చేస్తాను. మొక్కలు కూడా ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి. కాకపోతే ఈ మట్టి ఎక్కడ వర్షం వస్తుందో నాకేందంటే మేఘాలు వస్తూ ఉన్నది బయట. రోజు కొంచెం మట్టి అయినా కలిపేసి ఈ గోతాలకి ఎత్తి పెడదామని. చూడండి ఇలాగా ఇదైతే తడికి అనమాట. మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తెప్పించాము, మిగిలాయి అని చెప్పాను కదా. ఆ తడికి కింద ఆ చివర ఈ చివర ఇటుకలు పెట్టేశాను. సెంటర్లో ప్రస్తుతానికి నా కాడ ఒక 5 గోతాలే ఉన్నాయి. మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది కదా, వాళ్ళు సిమెంటు చాలా తెప్పించి అన్నీ ఉన్నాయి. సిమెంట్ గోన్లు అన్నీ నేను అడిగి పెట్టాను వాళ్ళని. బంగారంగా ఎత్తుకోబోక ఊరికే వేస్ట్ గాలికి అంతా వెళ్ళిపోయి అక్కడంతా ఉండిపోయాయి అన్నమాట. సరే అవి తెచ్చి రేపో ఎల్లుండో నాకు ఫ్రీ టైంలో, రేపైతే అవదు ఎల్లుండి దానికి పోసి పెడదాం అనుకున్నాము. ఇదైతే నర్సరీ అన్నమాట. ఈ నర్సరీకి ఎందుకు వచ్చానంటే మాకు గ్రూప్లో ఒక అమ్మాయి కొన్ని ప్లాంట్స్ వాళ్ళ ఇంట్లో కటింగ్లు అవి ఇస్తానని చెప్తే పోతూ ఉన్నానన్నమాట. ఆ అమ్మాయికి మన ఊరికే తెచ్చుకోవడం నాకు అంటే మనం వెళ్ళి ఊరికే అమ్మాయి ఇచ్చిన మొక్కలు ఎందుకు తెచ్చుకోవాలా, ఇక్కడి నుంచి ఏదైనా ఒక ప్లాంట్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇద్దాము అని ఒక రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఎత్తుకెళ్ళాను. ఆ అమ్మాయికి ఇచ్చి, ఆ అమ్మాయి దగ్గర కనకాంబరాలు, తులసి, విష్ణు లక్ష్మి తులసి నా దగ్గర లేదు.
నాటు రోజా చెట్లు ఒక 4 రకాలు ఇచ్చిందనమాట. అవి ఒక ఏమంటాము కనకాంబరాల కొమ్మ అవన్నీ తెచ్చింది. ఆ వచ్చేటప్పుడు నేనైతే ఈ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కొనుక్కొచ్చానమాట. నాకు అది ఎందుకంటే అప్పుడే లోడు దిగుతూ ఉన్నది, నేనైతే అసలు ఉండబట్టలేకపోయా. ఇంకా పెద్ద పెద్ద పూలు కనిపించేసరికి ఆల్మోస్ట్ వాటిల్లో 2 కలర్స్ రోజ్ ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను లోపల నేల మీద వేసాను అనమాట. ఎందుకు అవి నీడ తగిలో ఏమో అవి అయితే ఎక్కిరాలేదు. మా వారు అన్నారు ఆ ప్లాంట్స్ అన్నీ ఈసారి కుండీలు తీసుకొనిరా, కుండీల్లో వేద్దాము, మిద్ది పైన షిఫ్ట్ చేసేద్దాము, కుండీలన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ పైన వేసుకుందాము, కింద పక్క అంతా మన వెజిటేబుల్ అలాంటివి కింద పెంచుకుందాము అని అన్నారు. నాకు కూడా అది బాగా అనిపించింది. అందులో ఆ ప్లాంట్స్ కూడా చీప్గా ఇచ్చారు. నిన్నైతే మామూలుగా అయితే రోజ్ ప్లాంట్స్ 70 రూపాయలు, 80 రూపాయలు, కొన్ని రేర్ కలర్స్ అయితే 100 రూపాయలు, 130 రూపాయలు అలాగ అమ్మేవాళ్ళు. నిన్న అప్పుడే లోడ్ దిగుతూ ఉండింది. చాలామంది అమ్ముకుంటారు కదా సైకిళ్ళ మీద పెట్టేసి, అలాంటి వాళ్ళు అందరు తీసుకుంటున్నారు అనమాట. అక్కడ వాళ్ళందరికీ చీప్గా ఇస్తున్నారు కదా. ఇంక నేను కూడా దెబ్బలాడాను, మాకైతే ఇంత రేట్కి ఇస్తారు, వాళ్ళకైతే తక్కువకి ఇస్తున్నారు, మేము ఎప్పుడు మీ నర్సరీలోనే కదా తీసుకెళ్తున్నాము అనేసరికి మాకు కూడా ఇచ్చాడనమాట. అవి తెచ్చి ఇంట్లో పెట్టేసి ఆ అమ్మాయి ఇచ్చిన కొమ్మలన్నీ నాటాను. అవైతే నేనైతే వీడియో తీయలేదు. ఆ తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ అవన్నీ చేసి అప్పుడైతే టీ పెట్టుకున్నాను. ఈ టీ పెట్టుకునేటప్పుడైతే ఈ నైట్ 7 అయ్యి ఉంటుంది అనమాట. ఇలాగా అయితే నేను ఇంకా టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను. కొంచెం సేపటికే మా వారు ఈరోజు సాటర్డేనే కదా వచ్చేస్తారు, 8 అలాగా వచ్చారనమాట. సరే మా వారు వచ్చే లోపల నేను టిఫిన్ చేద్దాము అని చెప్పేసి పప్పు పొంగల్ చేశాను. టీ తాగేసాక చేసి పెడదాము మళ్ళీ అప్పటికప్పుడు ఎందుకులే అని చెప్పేసి. ఇదైతే వెన్న వేసాను పప్పు పొంగల్కి వెన్న వేస్తే మాత్రం భలే బాగుంటుందండి. నాకు భలే ఇష్టం. మామూలుగా పప్పు పొంగల్లో నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది వెన్న తీసి పెట్టున్నాను కదా ఆ రోజు, అందుకని తాలింపులోనే వేసాను. వెన్న వేసేసి ఈ పప్పులోనే కొంచెం మిరియాలు దంచేసాను. మా అత్తమ్మ చెప్పింది పప్పు పొంగల్లోనే తాలింపులో వేయకుండా మిరియాలు ఉప్పు మన కుక్కర్లో పెట్టేటప్పుడే వేసేయి, బాగా పట్టుద్ది అన్నిటికీ అని అప్పుడు మన ఇంటికి వచ్చింది కదా అప్పుడు చెప్పింది అనమాట. మామూలుగా నేనైతే ఎప్పుడు తాలింపులోనే అన్నీ వేసేదాన్ని, జీలకర్ర ఆవాలు అని ఇందులో వేస్తాను కదా, ఇందులోనే మిరియాలు కూడా వేసేదాన్ని. అలా కాదు పప్పు ఉడకబెట్టేటప్పుడే వేయి, అప్పుడు అన్నానికి అంతా కూడా మిరియాలు పడుతుంది, మనకి హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పింది. అందుకని దాంట్లో వేసి ఉడకబెట్టాను. ఈరోజైతే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, బాగా అనిపించింది. మా వారు కూడా ఇలాగ బాగున్నది అని అన్నారు. దాన్ని అయితే తాలింపు పెట్టేసి టిఫిన్ చేసేసాను, పప్పు పొంగల్ అయితే చేశాను అనమాట. చూడండి ఇంక మా బుడ్డగాడైతే ఇంక ఏందంటాం కదా ప్రాణం తీసి వదిలిపెట్టేస్తాడు అనమాట పైన. అసలు పిల్లలు కూడా ఇలాగ దిగులు పెట్టుకోరండి, అంత దిగులు పడిపోద్ది పాపము. అదైతే మా వారిని చూస్తే మాత్రము భలే బెంగెట్టుకుంటుంది. వారం రోజులు కనిపించడు కదా, ఒక్కరోజు వచ్చేసరికి అసలు దానికి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అనమాట. మా వారు కూడా దాన్ని అయితే అసలు ఎంత బాగా, మామూలుగా ఇది వరకైతే మా వారికి అస్సలు కుక్కలంటే ఇష్టం ఉండేది కాదు. కుక్కలు ఏడన్నా ఉన్నా అంటే ఆ వీధిలో వచ్చేవాడు కాదనమాట. ఆ కుక్కలను చూస్తే కొంచెం భయం అనిపించేది, అసలు ఆ వీధిలో వచ్చేవాడు కాదు, అలాగుండేవాడు. మా బుడ్డగాడిని చూస్తే మాత్రం అతను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, దాన్ని ఎంత ముద్దాడతాడో అదే అనిపిస్తుంది. దాని అదృష్టమో మా అదృష్టమో కానీ అసలు అంత హ్యాపీగా ఉంటుంది మాకు బుడ్డగాడితో మాత్రం. అంత సరదాగా చిన్నపిల్లలు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట.
ఇలాగైతే ఇంకా మా వారు స్నానం అయి చేశాక టిఫిన్ అన్నీ చేసేసాము. మొత్తానికి ఈ రోజులాగైతే ఇలాగ ముగిచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. బాయ్.